హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో, నమస్కారం సార్. నమస్తే. సార్, నేపాల్ ప్రధానిగా సుశీలా కర్కి అనే ఒక మహిళను ఎన్నుకోవడం జరిగింది. అది కూడా విద్యార్థులే ఎన్నుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈమె గురించి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంటే ఈమె ఇండియన్ స్టూడెంట్ అని, మోదీ గారికి పెద్ద అభిమాని అని కూడా చెప్తున్నారు సార్. అసలు ఈమె బయోగ్రఫీ ఏంటి? మరి స్టూడెంట్సే ఎలా ఎలక్ట్ చేసుకోగలిగారు సార్ ఈమె? మామూలుగా ఈ ఉద్యమానికి ఒక నాయకత్వం అంటూ లేదు. ఎందుకంటే ఇది ప్రధానంగా జన్ జీ అంటారు. జన్ జీ అంటే జనరేషన్ జెడ్. జెడ్ అనే దాన్ని జీ అని పలుకుతాం కాబట్టి జన్ జీ అంటారు అన్నమాట. అంటే 1997 2012కు మధ్య పుట్టిన వాళ్ళని జన్ జీగా పిలుస్తారు. ఈ కుర్రాళ్ళే ప్రధానంగా కుర్రాళ్ళు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, మొత్తానికి ఈ యూతే ఉద్యమం చేసింది. దీనికి కారణాలు కూడా మనం చెప్పుకున్నాం. ప్రధానంగా కరప్షన్ ఎక్కువ ఉండడం, తర్వాత నెపో కిడ్స్ అంటారు. నెపో కిడ్స్ అంటే ఈ రాజకీయాల్లో ఉంటున్న రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే బ్యూరోక్రసీకి సంబంధించిన బ్యూరోక్రాట్ల పిల్లలు లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం, విదేశాలకు వెళ్ళడం, అక్కడంతా ఎంజాయ్ చేసి ఆ వీడియోలంతా కూడా సోషల్ మీడియాలో పెట్టడం. సో ఈ ఈ రెండు ప్రధాన కారణాలు. అంటే ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున దెబ్బతినింది. అయితే ఇమీడియట్ కారణం 26 రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఇంక్లూడింగ్ వాట్సప్, టెలిగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇలాగా యూత్లో వాడేవి అన్నిటిని కూడా బ్యాన్ చేశారు. దానికి గవర్నమెంట్ చెప్పేది ఏమంటే కొత్త రూల్స్ తీసుకొచ్చాము, ఆ రూల్స్ని ఫాలో కాలేదు కాబట్టి మేము బ్యాన్ చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా బ్యాన్ చేయడంతో విద్యార్థుల్లో అలజడి వచ్చింది. చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ దాని మీద డిపెండ్ అయ్యారు. రెండోది ఏమంటే మొత్తం నేపాల్ దీంట్లో 33% రెవెన్యూ విదేశాల్లో ఉండే నేపాలీలు పంపిస్తారు. అంటే వాళ్ళ జీడిపిలో 33% ఉంటుంది. దాదాపు 8% నేపాలీలు విదేశాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్యామిలీలతో అంతా మన వాట్సాప్లతో, టెలిగ్రాముల్లో కాంటాక్ట్ చేస్తుంటారు. ఇవన్నీ ఒక్కసారిగా ఆపేసేసరికి అందరిలో ఆందోళన మొదలైంది. దాంతో చిన్న ఉద్యమంగా స్టార్ట్ అయ్యి 2 రోజుల్లోనే పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు టిక్ టాక్ అండ్ డిస్కార్డ్ అనే అమెరికన్ గేమింగ్ యాప్, ఈ 2 ద్వారా మొబిలైజేషన్ జరిగింది. వీళ్ళకి హమీ నేపాల్ అనే ఒక ఎన్జిఓ కూడా తోడ్పడింది. ఇలాగా 2 రోజుల నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి అధ్యక్ష భవనం తగలబెట్టారు. హిల్టన్ హోటల్ అని ఒక హోటల్ని, పెద్ద హోటల్ని తగలబెట్టారు. సో అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ని కాళ్లతో ఎగిరి తరిమి కొట్టారు. తర్వాత మాజీ ప్రధానమంత్రి భార్యను సజీవ దహనం ఇంట్లో కట్టేసి ఇండ్లు నిప్పు పెట్టారు. పార్లమెంట్ మీద అటాక్ చేశారు. దీనికి సంబంధించిన పోలీసులు మిలిటరీ కాల్పుల్లో 50 మందికి పైన చనిపోయారు. తర్వాత 7,000 మంది ఖైదీలు బయటికి వచ్చి పారిపోయారు. అందులో కొంతమంది మీద కాల్పులు జరిగితే కొంతమంది చనిపోయారు. ఓవరాల్గా ఇప్పటి వరకు అందుతున్న అఫ్సెల్ లెక్కల ప్రకారం అయితే 50 మంది చనిపోయారు. అన్అఫ్సెల్గా 150 మంది చనిపోయారు అని చెప్తున్నారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. సో ఇప్పుడు రిజైన్ చేశాడు ఆయన కేపీ శర్మ ఓలీ. మొత్తం గవర్నమెంట్ అంతా రిజైన్ చేసి కొంతమంది పారిపోయారు. ఇప్పుడు ఎవరు అసలు లీడర్ లేదు, ఎవరితో మాట్లాడాలి? అందుకని ప్రెసిడెంట్ రంగంలో దిగాడు. ప్రెసిడెంట్ రామచంద్ర పటేల్ ఆయన రంగంలో దిగి, అరే బాబు మీరు ఇంకా అల్లర్లు ఆపండి, ఎందుకంటే వీళ్ళు దోపిడీలు చేయడం కూడా మొదలుపెట్టారు. రిచ్ హౌసెస్లకు, షాపుల్లోకి వెళ్ళి దోచుకోవడం మొదలుపెట్టారు. దాదాపు ఇప్పుడు కొన్ని బిలియన్ డాలర్ల, 300 నుంచి 500 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం కూడా వచ్చింది. ఎందుకంటే అనేక వాటికి నిప్పు పెట్టడం వల్ల వేలాది మంది రోడ్డున పడ్డారు, ఉద్యోగాలు పోయినాయి. సో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. మీరు ఎలా చేస్తే మీరు చర్చలకు రండి, మీ డిమాండ్స్ ఏంటి, దీన్ని ఎలా చేద్దాం అని ఆయన పిలిపించారు. సో వీళ్ళు ఎవరు ఒక లీడర్లెస్ కదా ఇది. దాంతో వీళ్ళు మళ్ళీ డిస్కార్డ్ అనే గేమింగ్ యాప్లోనే ఒక 4-5 గంటల పాటు మొత్తం స్టూడెంట్స్, ఒక 4-5 వేల మంది స్టూడెంట్స్ డిస్కస్ చేశారు. దాంట్లో ఆ గ్రూప్స్లో డిస్కస్ చేసి కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఎవరు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉండాలనేది ఆ ఓటింగ్ పెట్టారు. ఆ ఓటింగ్లో 50% ఈ సుశీలా కర్కి ఓటేశారు. సో దాంతో వీళ్ళు ప్రెసిడెంట్కి చెప్పారు, మా ఎన్నిక అయిపోయింది, ఈమెను మేము తాత్కాలిక ప్రధానమంత్రిగా పెట్టబోతున్నాం అని చెప్పి. దాంతో నిన్న సుశీలా కర్కి దగ్గర ప్రమాణ స్వీకారం చేయించాడు ప్రెసిడెంట్. ఇప్పుడు ఆమె ఈరోజు రేపట్లో మిగతా మంత్రివర్గం తాత్కాలిక టెంపరీ క్యాబినెట్ని ఫామ్ చేసుకోవాలి. అది కూడా విద్యార్థి ప్రతినిధులతో కొంతమందితో మాట్లాడి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని, వాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పెట్టాలి.
అంటే పాత గవర్నమెంట్లో ఎవరిని లేకుండా చూసుకోవాలి, కొత్తగా ఒక ఫామ్ చేయాలి. దాని తర్వాత ముందుగా ఆమె ముందున్న ప్రధాన సమస్య ఏంటంటే లా అండ్ ఆర్డర్ని సెట్ చేయాలి. ఆల్రెడీ ఏంటంటే ఈ విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయిపోయి దోపిడీలు, హత్యలు, మానభంగాలు ఇలాగా చేస్తున్నారు. సో దాన్ని కంట్రోల్ చేయాలి. రెండోది ఆస్తి నష్టం దీనంతా ఒక కొలిక్కి తీసుకురావాలి. మూడోది ఎన్నికలకు ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్. ఎందుకంటే ఎన్నికలు లేకుండా ఈ టెంపరీ గవర్నమెంట్ పరిపాలించేది కష్టం. దానికి ప్రిపేర్ అవ్వాలి. అట్లాగే ఈ ఖైదీలు వీళ్ళు పారిపోయారు కాబట్టి వాళ్ళందరినీ ఇచ్చేయాలి. సో ఈ టఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ జరుగుతుంది. ఈ సుశీల కర్కి ఎవరో కాదు, ఇండియన్ స్టూడెంటే. ఆమెది ఇండియాకి దగ్గరగా ఉండే విలేజ్ కూడా, ఊరు కూడా. ఆమె మోడీ ఫ్యాన్ అని కూడా అనేక సార్లు చెప్పుకునింది అని చెప్తున్నారు. ఈమె ఎన్నికను మన విదేశాంగ శాఖ మంత్రి కూడా శాఖ నుంచి కూడా ఒక వాళ్ళకి అభినందనలు, ఆయన సుశీలకి అభినందనలు తెలియజేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పీసు, స్టెబిలిటీ, ప్రాస్పరిటీ ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఫిలో డెమోక్రటిక్ కంట్రీలు ఉండాలని మేము కోరుకుంటున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న చర్చ జరుగుతుంది. ఆమెకు 73 ఏళ్ళు. 1950 జూన్ 7న ఆమె పుట్టింది. వాళ్ళది వచ్చి శంకర్పూర్ అని బిరత్ నగర్ అంటారు. ఈ బిరత్ నగర్ వచ్చి దాదాపు 25 మైళ్ళ బార్డర్ అనమాట. ఇండియాకి నేపాల్కి 1750 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. సో ఈమెది 25 మైళ్ళ బార్డరు. ఆమె అనేక సార్లు కూరగాయలు షాపింగ్ చేయాలంటే ఆ బార్డర్లో సంతలు జరుగుతాయి. ఆ బార్డర్కి వచ్చేదాన్ని ఇండియన్స్ కూడా నాకు బాగా తెలుసు అని కూడా ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆమె అక్కడ కాఠ్మండ్లో త్రిభువన్ యూనివర్సిటీలో 1978లో లా డిగ్రీ చదివింది. దాని తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ అని వారణాసిలో ఉంటుంది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పీజీ చదివింది. లా ఏమో డిగ్రీ చదివింది. దాని తర్వాత పీజీ పొలిటికల్ సైన్స్ ఇక్కడ చదివింది. అక్కడ ఉన్నప్పుడు ఆమె హాస్టల్లో ఉండేది. హాస్టల్లో గంగానది ఒడ్డున ఒక హాస్టల్ ఉంది. దాంట్లో మేము టెర్రస్ మీద పడుకునేవాళ్ళం గంగానదిని చూస్తూ అని కూడా ఆమె చెప్పింది. తర్వాత ఆమెకి ఇండియా అంటే కూడా చాలా ఇష్టమని అనేక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇండియా ఈజ్ మై కల్చరల్ కజిన్, నాకు చాలామంది ఇండియాలో మిత్రులు ఉన్నారు అని చెప్పింది. ఇంకొక విశేషం ఏమంటే ఇదే కాలేజీలో ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదివేటప్పుడే ఆమె ఒక అతన్ని ప్రేమించింది కూడా. అతను అతని పేరు దుర్గా ప్రసాద్ సుబేది. అతనిది నేపాలీ. అతను ఇక్కడ చదువుకుంటున్నాడు. అతను లవ్ చేసింది. అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అతను వచ్చి నేపాలీ కాంగ్రెస్లో యూత్ లీడర్ అనమాట. అతను ఇంకోటి కూడా అతను ఫేమస్ ఎందుకంటే 1973లో ఈ నేపాలీ కాంగ్రెస్ యూత్ లీడర్లు రాచరికం మీద ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమం చేసినప్పుడు ఒక నేపాలీ రాయల్ నేపాలీ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఒక ఫ్లైట్ని హైజాక్ చేశారు. ఆ హైజాకర్లో ఇతను కూడా ఉన్నాడు, వీళ్ళ హస్బెండ్ కూడా. సో ఆ రకంగా ఇతను పాపులరు. తర్వాత కూడా కాంగ్రెస్ లీడరు. వీళ్ళకి కూడా ఈమె సుశీల ఫ్యామిలీకి కూడా అక్కడ కొయిరాలా పొలిటికల్ ఆర్గనైజేషన్, కొయిరాలా గవర్నమెంట్ కూడా ఏర్పడింది. ఆ కొయిరాలా పొలిటికల్ కాంగ్రెస్ వాళ్ళతో కూడా ఈమెకి కూడా వీళ్ళ ఫ్యామిలీకి కూడా సంబంధాలు ఉన్నాయి. వీళ్ళ బేసిక్గా ఉందంటే వీళ్ళది అగ్రికల్చర్ ఫ్యామిలీ. వీళ్ళు మొత్తం 7 మంది చిల్డ్రన్ అనమాట. అందులో ఈమె ఎల్డెస్ట్ అనమాట, అందరికంటే పెద్దది. సో ఆ తర్వాత ఈమె అడ్వకేట్గా 79 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జి అయింది. తర్వాత సుప్రీంకోర్టు వరకు జడ్జి అయింది. 2016లో సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పదవి స్వీకరించింది. అప్పటికే ఆమె జడ్జిగా ఉన్నప్పుడే కరప్షన్కి వ్యతిరేకంగా తీవ్రంగా ఆమె తీర్పులు, చాలా కఠినమైన తీర్పులు ఇచ్చిందనమాట. ఎందుకంటే నేపాల్లో కరప్షన్ విపరీతంగా ఉంటుంది. 2008లో రాజరికాన్ని కూలగొట్టొచ్చిన తర్వాత ఈ 17 ఏళ్లలో 15 గవర్నమెంట్స్ మారాయన్నమాట. అంటే యావరేజ్లో 1.5 ఇయర్ కూడా లేదు ఒక గవర్నమెంట్. అందువల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పగొలడం, తర్వాత ఈ నెపోటిజం బలంగా ఉండడం, కరప్షన్ పెద్ద ఎత్తున ఉండడం, అందువల్ల ఈ విద్యార్థుల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత అనేది పెరిగింది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ కూడా 20-25% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈమె పాపులర్ అయిందన్నమాట. రెండోది ఏంటంటే
ఈమె ఈమెను కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం అభిశంసన తీర్మానం అంటారు, ఇంపీచ్మెంట్ మోషన్ ఈ మీద ప్రవేశపెట్టి ఈమెను తీసేయాలని కూడా ట్రై చేశారు. ఓకే. కానీ ఆమె ధైర్యంగా నిలబడి ఎదుర్కొనింది అనమాట. అనేక ప్రెజర్స్ని ఆమె తట్టుకొని నిలబడడం వల్ల ఆమె కరప్షన్కి వ్యతిరేకంగా పోరాడే ఒక ధీర వనితలాగా యూత్లో పాపులర్ అయింది. అందుకనే వీళ్ళు సహజంగా ఇలాంటి అప్పుడే ఆమె అలా నిలబడింది కాబట్టి ఈమె ఉంటే కరప్ట్ వాళ్ళని దూరంగా పెట్టచ్చు అన్న దీంతోనే ఈమెను ఇప్పుడు ఎన్నుకున్నట్టు చెప్తున్నారు. ఈమె మోడీ అభిమానాన్ని కూడా చెప్పుకునింది. నేను మోడీ అభిమాని, మోడీ కలిస్తే నమస్కార్ అని నేను పలకరిస్తాను అనేది కూడా చెప్పింది. అట్లాగే ఇండియాతో నాకు మంచి సంబంధాలు ఉంటాయని కూడా చెప్పింది. అయితే గవర్నమెంట్ వేరు, నేను వేరు అనేది కూడా ఆమె చెప్పింది. గవర్నమెంట్లో ఆమె సూక్తి ఏం చెప్పిందంటే, వంటింట్లో అనేక రకాల పాత్రలు కలిసినప్పుడు వాటి మధ్య ఒక క్లాష్ ఏర్పడి సౌండ్స్ వస్తాయి. అలాగే ఇండియా నేపాల్ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఈ మన మధ్య విభేదాలు కూడా ఉంటాయి అనేది ఆమె చెప్పింది. నిజానికి ఇండియా ఇందాక చెప్పినట్టుగా 1750 కిలోమీటర్ల బార్డర్ ఉండడం వల్ల బార్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇండియాకి. మామూలుగా మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడే ఆంగ్లో నేపాలీస్ వార్ జరిగింది. దాని తర్వాత 1816లో సంగౌలీ ట్రీటీ అని రెండు దేశాల మధ్య ఒక ట్రీటీ జరుగుతుంది. ప్రధానంగా ఏమంటే మనకి వాళ్ళకి మధ్య మహాకాళి రివర్ అని ఉంటుంది. ఆ రివర్ వాటర్ షేరింగ్ మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి. అట్లాగే కాలాపాని, లింపియాదురి, లింపులేక వీటికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉన్నాయి. నేపాల్ ఏం ఆరోపిస్తుందంటే మనకి వాళ్ళకి మధ్య 21 జిల్లాల్లో 6,000 పైన హెక్టార్ల 60,000 హెక్టార్ల భూమిని మనం ఆక్యుపై చేసామని కూడా మనం 2015లో కొత్త మ్యాప్ రిలీజ్ చేసినప్పుడు నేపాల్ తీవ్రంగా మన మీద విమర్శించింది, ఇండియన్ గవర్నమెంట్ మీద. సో దాన్ని పరిష్కరించుకోవడానికి జాయింట్ టెక్నికల్ లెవెల్ బౌండరీ కమిటీ 2008లో ఏర్పడింది అంతకుముందే. అట్లాగే ఎమినెంట్ పర్సన్స్ కమిటీ ఏర్పడింది. ఇలాగా ఇండియాకి నేపాల్కు ఉన్న బైలేటరల్ ఇష్యూస్ని పరిష్కరించుకోవడానికి కూడా ప్రయత్నాలు అయితే జరిగాయి. మనకి వాళ్ళకి మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే స్నేహం ఉంది, విభేదాలు ఉంది. దీన్ని హైడ్రో పాలిటిక్స్ అంటారు, ముఖ్యంగా జల వివాదాలు. ఎందుకంటే దాదాపు మనకి వాళ్ళకి మధ్య ఇది హిమాలయ నదులు 6,000 నదులు మనకి వాళ్ళకి మధ్య షేరింగ్ ఉందన్నమాట. చిన్న పెద్ద నదులు అన్నీ కలిపితే 6,000 వరకు నదులు. దీన్ని హిమాలయన్ కంట్రీ అని కూడా అంటారు. సో అందుకని ఈమె రావడం అనేది ఇండియాకి కొద్దిగా మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఇండియాతో ఫ్రెండ్లీగా ఉంటుంది, అర్థం చేసుకుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నేపాలీ ప్రయోజనాల కోసం ఆమె నిలబడాలి. కాబట్టి ఇండియాకి నేపాల్కి మధ్య విభేదాలు అయితే ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చైనా అక్కడికి ఎంటర్ అయింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు, BRI. అది 150 దేశాల్లో చైనా పెట్టుబడులు పెడుతుంది.